ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రామగుండంలో విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు. రాజీవ్ రహదారి నుంచి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేసిందని ఆరోపించారు. రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటును బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారి ప్రయత్నాలను సాగనివ్వమని హెచ్చరించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల వాంఛ తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పట్టణానికి చెందిన ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే 100 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు. గ్రిడ్లు పనిచేయవు, 24 అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరం అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి, దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్న చిరకాల కోరిక, తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం, బొగ్గు, నీళ్లు, భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిటిహెడ్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు దేశానికి వెలువరించిన ప్రాంతం చీకటిమయం చేసిరు, రామగుండం అన్ని రకాల అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పినటువంటి వీళ్ళు మోసం చేసి అక్కడ వాళ్ళలో తప్పుడు పనిచేసే కార్యక్రమాలు యాదాద్రి కడితే అదే ఆలోచనతో ఇలా ఈ ప్రభుత్వాన్ని దూషించే ప్రయత్నం చేశారు. ఈ మాదారు వచ్చే 2 ప్లాంట్లకు 20 కోట్లకు కూడా కానటువంటి దాన్ని 50,000 కోట్ల స్కామ్ జరుగుతుందని చెప్పి అబద్ధపు ఒక బురద జల్లే కార్యక్రమం. నేను స్పష్టంగా భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఎంత బడ్జెట్ వస్తుందో స్పష్టమైన వైఖరి ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఇవాళ తప్పుడు లెక్కలు చూపిస్తే ఇలా ప్రతిపాదిస్తే రేపు టెండర్లు వేసాక మీరే వర్కులు చేసి మరి ఎక్కడ 50,000 కోట్లు దోచుకుంటారో చెప్పాలి. సిగ్గు మానం లేనటువంటి ఇవాళ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకంగా ప్రజారంజకంగా ఇవాళ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రీస్ లో కూడా ముందు తీసుకెళ్ళడం పోతా ఉంటే చూసి ఓర్వలేక కళ్ళం మంటతో, కడుపు మంటతో లేనిపోయిన నిందలేస్తూ ఇవాళ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఖబర్దార్ అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఈ విషయంలో మాట్లాడతారో ఇవాళ ఖబర్దార్ అంటా ఉన్నా. ఇవాళ ఉత్తర తెలంగాణలో బొగ్గుగని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే విద్యుత్కు సంబంధించినటువంటి కుటుంబాలు